వేదం చేసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాలలో అత్యంత ప్రధానమైనటువంటిది పురుష సూక్తం. వర్ణములు ఏ ప్రకారంగా ఉద్భవించాయి, ఎవరు ఏ ప్రకారంగా నడుచుకోవాలి, ఎలా నడుచుకున్నట్లయితే గనక ధర్మము, అర్థము, కామ్యము, మోక్షం అనబడేటువంటి పురుషార్థములను సముపార్జన చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుందో తెలియజేసేటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రమే పురుష సూక్తం. పురుష సూక్తాన్ని గనక శ్రవణం చేసినట్లయితే పరమాత్మ పరవశించిపోయి మనం కోరుకున్నటువంటి వరాలన్నీ ఇస్తాడట. అందుకనే అర్చనా విధానాల్లో కూడా పురుష సూక్తాన్ని అనుసరించే 16 ఉపచారాలను భగవంతుడికి అర్పణ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైతే నిస్సంతాన యోగంతో బాధపడుతూ ఉన్నారో, ఎవరికైతే మానసిక ప్రశాంతత లేక అవస్థపడుతూ ఉన్నారో, అలానే ఎవరైతే భగవద్ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా కోరుకుంటూ ఉన్నారో, జీవిత చర్మాంకంలో ఉంటూ ఎవరైతే మోక్ష సాధన చేస్తున్నారో వీరందరికీ కూడా అద్భుతంగా ఉపకరించేటువంటి స్తోత్రమే పురుష సూక్తం. ఇది రుక్కులుగా ఋగ్వేదంలో చెప్పబడినటువంటి స్తోత్రం కనుక దీన్ని పారాయణ చేయటం కన్నా కూడా శ్రవణం చేయడమే చాలా మంచిది. అందుకని ఎవరైతే శ్రద్ధగా, భక్తితో, నమ్మకంతో, విశ్వాసంతో నిత్యము కూడా ఈ పురుష సూక్తాన్ని శ్రవణం చేస్తూ ఉంటారో వారందరికీ కూడా శ్రీమన్నారాయణుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి న క్రోధో న మాత్సర్యం న లోభో న శుభామతి అని చెప్పబడినట్లుగా కామక్రోధాది వికారాలన్నింటిలోంచి కూడా బయటపడి పరమపురుషుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అంతటి భవ్యమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ స భూమిం విశ్వతో కృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యశ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతే ఏతావానస్య మహిమా అతోఛాయాగోశ్చ పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివే త్రిపాదోర్ధ్వదై పురుషః పాదోస్యేహ భవాత్మనః తతో విశ్వన్యక్రామతో సహసనాసనే అభి తస్మాద్విరాడజాయత విరాజో అధిపురుషః సజాతో అశ్చరిష్యత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతోస్యాసీదాజ్యం గ్రీష్మయుగ్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిథయః త్రిసప్తः సమిధః కృతాః దేవా యజ్ఞం తన్వానాః అబద్ధం పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంతాం సాధ్యార్షయస్త్రయే తస్మాజ్జజ్ఞా సర్వతః సంవృతం బుషదాజ్యం వసో గుస్తాగుశ్చక్రే వాయువ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాజ్జజ్ఞా సర్వతః అచః సామాని జజ్ఞరే ఛందాగుంసి జజ్ఞరే తస్మాత్ యజస్తస్మాదయాయత తస్మాదస్వ అజాయంత ఏకే చోభయాదతః గావోః జజ్ఞరే తస్మాత్ తస్మాజ్జాత అజావయః యత్పురుషం యదదుః కటిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కాఘోరోపాదావుచ్యేతే బ్రాహ్మణో అస్య ముఖమాసేత్ బాహో రాజన్యః కృతః ఊరో తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం సోద్రో అజాయత్. వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం సకల మునిజనానాం జ్ఞానదాతారమాతరం త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జననమరణ దుఃఖచ్ఛేద దక్షన్నమామి. ఈరోజు కార్యక్రమంలో భవ్యమైనటువంటి స్తోత్రములతో పాటుగా ఎవరైనా సరే ఒక రోగిని పరామర్శించడానికి వెళ్తున్నాం, అటువంటి సందర్భాల్లో మనకి దృష్టి తగలకుండా ఉండడానికి కానీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి, అదే ప్రకారంగా నిన్నటి వరకు మన లలితా సహస్రనామ స్తోత్రాన్ని గురించి చెప్పుకున్నాం కనుక నేటి నుండి ప్రారంభం చేసి మన నిత్య దైనందిన జీవితంలో 9 గ్రహాలు కూడా ఏ ప్రకారంగా ప్రభావాన్ని చూపెడతాయి, ఆ దోషాల్లోంచి మనం బయటపడడానికి కానీ ఈ నవగ్రహాలకి సంబంధించినటువంటి ఏ మంత్రాలను జపం చేయటం వలన మనకి భవ్యమైనటువంటి యోగాలు కలుగుతాయనేటువంటి అంశాన్ని గురించి, అదే ప్రకారంగా తులసిమాలను ఏ ప్రకారంగా పరమాత్మకు అర్పణ చేసినట్లయితే జాతకరీత్యా ఉండేటువంటి కుజదోషం ఉపశమిస్తుంది అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోబోయే ముందుగా రోజులాగానే ఈ రోజు కూడా దృష్టి దోషాలకు సంబంధించినటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. ఎప్పుడు కూడా దృష్టి రకరకాలుగా తగులుతూ ఉంటుంది.
అందులో ఎవరన్నా మనకు కావాల్సినటువంటి వారు హాస్పిటల్‌లో ఉన్నారని తెలిసినప్పుడో, లేకపోతే వాళ్ళకేమైనా అనారోగ్యం కలిగిందన్నప్పుడు అనుకున్నప్పుడో, వారి ఇంటికి వెళ్ళో, హాస్పిటల్‌కి వెళ్ళో మనం పరామర్శించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో వీరేమంటారు, "నాకిలా జరిగింది గానీ నీకేరా నువ్వు చాలా బాగున్నావుగా" అంటారు. ఇవి ఒక్కొక్కసారి దృష్టిగా పరిణమించి అక్కడ నుండి మన ఆరోగ్యం కూడా దెబ్బతింటానికి గాని ఆస్కారాలు ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఇటువంటి సందర్భాలలో మన ఆరోగ్యాన్ని మనం పదిలంగా రక్షించుకోవడానికి, ఇటువంటి దిష్టి సంబంధమైనటువంటి దోషాలు తగలకుండా ఉండటానికి మనకి చక్కగా ఉపయోగపడేటువంటివి నువ్వులు. తెల్ల నువ్వులైనా సరే, నల్ల నువ్వులైనా సరే. నల్ల నువ్వులైతే మాత్రం ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి గనక అధిక శాతం నల్ల నువ్వులకు ప్రాముఖ్యతనివ్వడం మంచిది. ఈ నల్ల నువ్వులు కొద్దిగా తీసుకొని వాటిని ఒక పొట్లం కట్టుకొని కాగితంలో, ఆ కాగితంలో పొట్లం కట్టిన నల్ల నువ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని మన దగ్గర ఒక జేబులోనో ఎందులోనో అట్టిపెట్టుకొని చక్కగా వెళ్ళి వాళ్ళని పరామర్శించి వచ్చేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు దారిలో 4 రోడ్ల కూడల్లో ఈ యొక్క పొట్లాన్ని వేసేసి చక్కగా ఇంటికొచ్చేయాలి. ఇలా చేయడం వలన మనకి దృష్టి దోషం తగలకుండా మన ఆరోగ్యాన్ని మనం పదిలంగా సంరక్షించుకోవడానికి కావాల్సిన అవకాశాలన్నీ ఏర్పడతాయి. అదే ప్రకారంగా నేటి రోజున చాక్షుష మన్వాది మనకి మొత్తం 14 మనువులున్నారు. ఆ 14 మనువులలో చాక్షుష మనువు ఒకరు. ఈ మన్వంతరాధిపతులందరూ కూడా సూర్యుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది భగవద్ అనుగ్రహంతో ధర్మపరాయణులై మనలందరినీ కూడా పరిపాలన చేసేటువంటి మహాపురుషులు కనుక వీరు ఉద్భవించినటువంటి రోజుల్ని పర్వదినాలుగా పరిగణించి ఈ రోజుల్లో చేసేటువంటి స్నాన, దాన, జప, హోమ, తర్పణాది సమస్తమైనటువంటి క్రియాకలాపాలు ఆధ్యాత్మికమైనవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్షయమైన పుణ్యాన్ని కలగజేస్తాయని చెప్పని ధర్మసింధు వంటి ధర్మశాస్త్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. అటువంటి క్రమంలో ఈ చాక్షుష మన్వంతరాది ఈ రోజు నుంచి ప్రారంభమవుతోంది కనుక ఈ రోజున ఎవరైతే గనక భగవంతుని పూజిస్తారో, లేకపోతే అర్చిస్తారో, జపతపాదులు చేయించుకుంటారో, భగవద్ అనుగ్రహం కోరి ఈ రోజున ఎవరైతే స్వయంపాకాది దానాలు ఇస్తారో, పితృదేవతల తృప్తి కోసం కానీ ఎవరైతే ఈరోజు పిండ ప్రదానాదులు చేస్తారో వారందరికీ కూడా అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుంది అని చెప్పని శాస్త్రం మనకి తెలియజేస్తోంది. అంతటి భవ్యమైనటువంటి రోజు నేటి రోజు. అదే ప్రకారంగా ఈ రోజున గురువారం అనగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేటువంటి దైవం సాక్షాత్తు సాయిబాబా వారు. బాబావారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి గాను అత్యంత తేలికైన సులభమైనటువంటి ఉపాయం బాబావారి యొక్క నామస్మరణ. ఆ నామస్మరణ చేయగా ఏమవుతుందంటే మనలో ఒక భావం జనించి తదేకంగా మన యొక్క ప్రమేయం లేకుండానే ఆ నామాన్ని మనం ఉచ్చరిస్తూ అదొక సంకీర్తనగా మారడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి కీర్తనలో అత్యంత విశేషమైనటువంటి ఒక కీర్తనను శ్రవణం చేద్దాం. బాబావారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం జయ గురుదేవ నమో సాయి సద్గురుదేవ నమో బ్రహ్మా విష్ణు మహేశ్వర హారతి గై కొనుమా ఓం జయ జయ గురుదత్త ఓం జయ గురుదేవ నమో సాయి సద్గురుదేవ నమో బ్రహ్మా విష్ణు మహేశ్వర